బ్యాక్ టు న్యూస్. ఉగ్రరూపం దాల్చిన మూసీకి వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. నిన్న రాత్రి అత్యధికంగా జంట జలాశయాల నుంచి 36,000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. ప్రస్తుతం జంట జలాశయాలకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో తగ్గడంతో అవుట్ఫ్లో తగ్గించారు జలమండలి అధికారులు. ఉస్మాన్ సాగర్ కు 7,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 8 గేట్లెత్తి 6,000 క్యూసెక్కులకు పైగా నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ కు 5,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 4 గేట్లెత్తి 3,581 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే జంట జలాశయాల నుంచి విడుదలవుతున్న అవుట్ఫ్లో తగ్గడంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, నిన్నటి నుంచి కూడా మూసీ కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా చెబుతున్నారు. వరద ప్రవాహం అంతా కూడా ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్? రేఖ, జంట జలాశయాలకి వరద నీరు చేరడంతో నిన్న 35,000 క్యూసెక్కుల వాటర్ని విడుదల చేశారు. మూసి పరివాహక ప్రాంతాలంతా అటు వరదలో చిక్కుకుపోయాయి. నిన్న సాయంత్రం నుంచి కొంతమేరకు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్న వాళ్ళని సుదూర ప్రాంతాలకు తరలించారు హైడ్రా, అదేవిధంగా పోలీస్ సిబ్బంది. ప్రస్తుతం వాళ్ళు ఇళ్లకి చేరుకొని వాళ్ళ ఇళ్లనన్నింటినీ క్లీన్ చేసుకుంటున్నారు. గత 115 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరద మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నారు. భారీగా పైన వరద నీరు చేరడంతో జంట జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తివేయడంతోనే మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. నిన్న ఈ చాదర్ఘట్ లో బ్రిడ్జ్ అంతా పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అటు గేట్లని కొంత మేరకు తగ్గుముఖం దాదాపు నిన్న ఇప్పుడు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి చాదర్ఘట్ లో బ్రిడ్జ్ ఆ పిల్లర్స్ అంతా నీట మునిగాయి. రాకపోకలు కూడా కొంత మేరకు ఇబ్బందికరంగా మారాయి. ఇక్కడ ఉన్నటువంటి లో బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది పూర్తిగా జలమయమైపోయింది. నిన్నటి నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్రిడ్జ్ అంతా పూర్తిగా నిన్న జల దిగ్బంధంలో ఉంది. రాకపోకలని ఆపివేశారు. ఇక్కడ ఉన్న మూసానగర్, అదేవిధంగా పక్కనున్నటువంటి కాలనీలో ఉన్నటువంటి కాలనీ వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి హైడ్రా సిబ్బంది తరలించారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కొన్ని ఏళ్ల క్రితం నిర్మించినటువంటి, నిన్న వాటర్ ఫ్లోటింగ్ కి ఆ బ్రిడ్జ్ కూడా నేలమట్టమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ రాకపోకల్ని నిలిపివేశారు. కానీ చాలా మంది నిన్న ఈ బ్రిడ్జ్ అంతా జలమయమైపోవడంతో ఈరోజు చూడడానికి వస్తున్నారు. కానీ పోలీసులు వాహనాలను మాత్రం పూర్తిగా నిలిపివేశారు. ఈ బ్రిడ్జ్ కొంతమేరకు ప్రమాదకరంగా ఉందనే చెప్పాలి. రాత్రి సమయంలో ఎవరైనా సరే ఇటువైపుగా వెళ్తే ఇక్కడ రోజువారీలాగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రిడ్జ్కి ఉన్నటువంటి సేఫ్టీది ఏదైతే ఉందో అదంతా నిన్న వరదలకి కొట్టుకుపోయింది. ఇప్పుడు ఇక్కడ కొంతవరకు రిస్క్గానే ఉందని చెప్పాలి. అందుకే ఎలాంటి వాహనాలను కూడా అనుమతించడం లేదు. రానున్నటువంటి 2 రోజుల పాటు కానీ లేదంటే ఈ రోజు వర్షం కురిస్తే మళ్ళీ అక్కడ జంట జలాశయాలు నిండు కుండల్లా మారితే గేట్లు ఎత్తివేస్తే యాస్టీస్గా నిన్న ఇక్కడ పబ్లిక్ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఆ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి స్థానికులు కొంతమేరకు భయానికి గురి అవుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలు కేవలం చాదర్ఘట్ మాత్రమే కాకుండా మిగతా మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంతమేరకు ఈ వరద బీభత్సం నుంచి కోలుకుంటున్నారు. స్థానికులు కూడా గతంలో లేని ఎన్నడూ విధంగా ఈసారి ఈ వరద బీభత్సం వచ్చిందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్